రాజులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుండేవాళ్ళు. అలా కొట్టుకుంటున్న రాజులు ఒకళ్ళకి సహకరించి రెండో వాళ్ళని ఓడగొట్టడంలో ప్రిపేర్ అయ్యి తద్వారా కథ నడిపేటటువంటి పరిస్థితి ఉండేది. తద్వారా ఓ 10 రాజ్యాల యొక్క అండ తీసుకుని చక్రవర్తులు అవుతుండేవాళ్ళు. ఈ చక్రవర్తుల దగ్గరికి ఈ రాజులు వెళ్ళేటప్పుడు ఒకటి కప్పం కట్టేవాళ్ళు, రెండోది గిఫ్ట్లు ఇస్తుండేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు చక్రవర్తిగా అమెరికా ఉంటే సామంతరాజుగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఆ చక్రవర్తి గారికి ఇచ్చే నజరానా ఏంటంటే బెలూచ్ ప్రాంతపు సహజ వనరులు, ఆయిల్ నిల్వల లేకపోతే ఇతర మైనింగ్ నిల్వల, రేర్ ఎర్త్ మినరల్సా, ఈ విషయం మీదనే మిర్ యార్ బెలూచ్ ఎవరైతే బెలూచ్ ఉద్యమ నాయకుడు అమెరికాని తీవ్రంగా తప్పుపెట్టారు. అమెరికాతో పాకిస్తాన్ ఆయిల్ డీల్స్ కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మా దేశానికి సంబంధించింది మా భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని అమెరికాకి దారాదత్తం చేస్తానంటే అమెరికా తీసుకోవడం అంటే అంతకంటే దారుణం మరొకట్లేదు. అట్లాగే ఓ పక్కన పాకిస్తాన్ అణుహెచ్చరికలు చేస్తోంది. పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కూర్చుని అమెరికాలో కూర్చుని అణుహెచ్చరికలు జారీ చేస్తుంటే శాంతి కాముకులు అని చెప్పుకుని అమెరికా నోరు మీద పక్కపోవడం అనేటటువంటి సిగ్గుచేటు. అంటే ప్రపంచ తీవ్రవాది కింద అమెరికా ఏమన్నా మారుతుందా? అమెరికా పాకిస్తాన్ కలిసి కొత్త తీవ్రవాద సామ్రాజ్యం ఏమన్నా సృష్టిస్తారా అంటూ నిలదీశారు.